స్వామియే శరణమయ్యప్ప. హలో గాయ్స్, ఈ వీడియోలో ఏంటంటే శబరిమల యాత్ర అనేది చూపించబోతున్నానండి. ప్రస్తుతానికి వచ్చేసి మేమైతే విజయవాడ దర్శనం చేసుకోవడానికి విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాం. మనకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మన కుటుంబంలో ఒక వ్యక్తి కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత శబరిమల అయితే వెళ్ళి మాల తీసేసి వస్తారు కదా. ఈ యొక్క జర్నీ మొత్తం ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో కూడా ఇప్పుడే లైక్ చేసేయండి, ఓకేనా. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇప్పుడే ఘాటి రోడ్డు ప్రయాణం చేస్తున్నాము. చాలా మంచు ప్రవాహం ఎక్కువగా కుడుతున్న వల్ల చాలా స్లోగా లైట్లతో వెహికల్ వెళ్ళవలసి వస్తుంది. ఇంకొకసారి ఘాటి రోడ్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను మీకు చూపించేది టీ ప్లాంటేషన్ గార్డెన్ అండి. చూడండి, మీకు చూపిస్తాను, చాలా బాగుంది. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చెట్లు అనేవి. ఇదిగోండి, ఈ యొక్క లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. యా, ఇది ప్రకృతి సిద్ధమైన వీడియో చెప్పాలి. దీని ద్వారా చేదిగా ఉంది. ఇదే కాఫీకి టీకి పొడి వస్తుంది కదా, ఇదే ఆకు మాత్రం చాలా చేదుగా ఉంది. మరి అవును, ఇది టీ కాఫీ వగేరా అన్నీ వర్తిస్తాయి. ఈ పంట చాలా ప్రకృతిమైంది. ఇది ఓన్లీ కేరళలోనే పండిస్తారు, ఇంకెక్కడ పండిస్తారు. ఓకే ఓకే, ఆకు టేస్ట్ చూసారా? మరి వెళ్ళరండి, ఆకు చూడండి, ఆకు ఎలా ఉంది టేస్ట్? తినండి, బాగానే ఉంది, తినండి. ఇది తినే ఫుల్ టేస్ట్. కొంచెం కడి సార్, లైట్ జాస్తి జాస్తి గడి కడి చాలు. కారం ప్లస్ షుగర్ ప్లస్ కొలెస్ట్రాల్ నార్మల్ కారం కొంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత కారంగా ఉంది స్వామి, చాలా కారం ఉంది. చూసారు కదా, జ్యోతికి అయితే వచ్చాం మేము. జ్యోతికి రావడం వల్ల చాలా రష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పార్కింగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసారు. మేమైతే నీలకల్ అనే పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి పంబకి వెళ్ళాలి ఫస్ట్. నీలకల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇప్పుడే పంబా నదికి అయితే వచ్చామండి. స్వాములందరూ యొక్క పంబా నది దగ్గర స్నానాలు చేసి కొండపై చూడండి, అక్కడ స్వాములు అక్కడైతే స్నానాలు చేస్తున్నారు. ఈ యొక్క చిన్న దారిలోనే ఎంతమంది వచ్చి నడవాలి.
రష్ అయితే పెద్దగా ఏం లేదు. మేమైతే జ్యోతికి 2 రోజుల ముందర అయితే వచ్చాం. పెద్దగా రష్ అయితే నాకేం కనిపించట్లేదు మరి. నేను మీకు చూపించేది విర్చువల్‌కి ఆన్‌లైన్ టికెట్ అండి. ఈ యొక్క టికెట్ మనం ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. మీకు వచ్చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఆవేశం వచ్చేస్తుంది. 2 కిలోమీటర్లకి అయింది, ఇంకా 3 కిలోమీటర్లు ఉన్నాయి. బాగా ఉన్నాయి. ఆయుర్వేదిక్ వాటర్ ఇది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, అదే వచ్చేసరికి క్యూ లైన్. సివిల్ దర్శనం కూడా ఈ లైన్లోనే కలిపేస్తారు. సో ఫైనల్లీ దర్శనం లైన్లోకి వచ్చేసాను. క్యూ లైన్ చూపిస్తాను చూడండి, చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, స్వాములు అయ్యప్ప స్వామి 18 బంగారపు మెట్లు అయితే ఎక్కుతున్నారు. అయ్యప్ప స్వామి అభిషేకానికి ఈ యొక్క పూలు అలాగే నెయ్యి అయితే రెడీ చేస్తున్నారండి.
మీరు స్వామివారి ప్రసాదం తీసుకుంటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డెబిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే డెబిట్ కార్డ్ ఉంటే క్యూ చాలా తక్కువ ఉంటది. క్యాష్ కౌంటర్ అయితే చాలా లైన్ ఉంటది. ఇంకా ఈ యొక్క ప్రసాదాల్ని కొండ కిందకి తీసుకెళ్ళాలంటే మామూలు విషయంగా అయితే కాదది. నీ పేరేంటి చెప్పు. ఓకే, సే హాయ్. చెప్పు మరి చెప్పు. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క బామ్మగారికి 80 సంవత్సరాలు అయితే ఉంటాయండి. కేవలం అయ్యప్ప స్వామిని దర్శించుకుని జ్యోతిని చూద్దామని చెప్పి ఒక్కలే ఎవరి తోడు లేకుండా కొండపైకి అయితే వచ్చారు ఎక్కి. శరణమయ్యప్ప. மரம் பாரம்மா மரத்துக்கு கிளை பாரம்மா கொடிக்கு காய் பாரம்மா பெட்டெடுத்த குழந்தை தாக்கி பாரம்மா. ఇప్పుడు మీకు చూపించబోయేది కోనేరండి. అయ్యప్ప స్వామి యొక్క కోనేరులో అయితే స్నానం చేసేవారంట. అయ్యప్ప స్వామి యొక్క జ్యోతిని చూడడానికి ప్రతి ఒక్కరూ అయితే సిద్ధమవుతున్నారండి. జ్యోతి అనేది ఎక్కడ కనిపిస్తుందో ప్రతి ఒక్క స్వాములకి చాలా అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటది. ఎక్కడ కనిపిస్తుందో మీకైతే చెప్తాను ఈ వీడియోలో. మీకు కరెక్ట్ గా అన్నదానం పెట్టే సన్నిధం ఎదురుగుండా పెద్ద కొండ అయితే మనకి కనిపిస్తది. ఆ కొండ పైన అయితే జ్యోతిని మనం చాలా క్లారిటీగా చూడొచ్చు.